గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రతిష్టాత్మక వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్ కార్యక్రమం కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అగ్రరాజ్యమంతా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఒక దుండగుడు బహుళ ఆయుధాలతో భద్రతా చెక్ పాయింట్ పైకి దూసుకొచ్చి కాల్పులకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. భద్రతా సిబ్బంది సమయోచితంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిన ఘటన తర్వాత ట్రంప్ కూడా తనే లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు చేసిన వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనంగా మారింది. ఇదే మొదటిసారి కాదని కూడా అనడంతో గత ఘటనలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, నిందితుడెవరు? ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఇంజనీరింగ్ చదివినటువంటి అలెన్ కంప్యూటర్ సైన్సెస్ లో మాస్టర్స్ పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతడిని ఆసుపత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా అతడి నేపథ్యం, ఉద్దేశం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అతడు హోటల్లో గెస్ట్ గా ఉన్నాడా లేదా బయట నుంచి వచ్చాడా అన్న అంశాలపై కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది. వాషింగ్టన్లోని ప్రముఖ హిల్టన్ హోటల్లో డిన్నర్ నిర్వహించారు. రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరైన ఆ కార్యక్రమానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 2500 మంది హాజరైనటువంటి ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ చెక్ పాయింట్ వైపుకు దూసుకొచ్చాడు. అతడి వద్ద షార్ట్ గన్, హ్యాండ్ గన్లతో పాటు పలు కత్తులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నిస్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కు గాయమైంది. అయితే అతడు ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారణంగా ప్రాణాపాయం తప్పిందని అధికారులు చెప్పారు. పడిన అధికారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్ దుండగుడిని లోన్ ఊల్ఫ్ గా అభివర్ణించాడు. నా అభిప్రాయం ప్రకారం ఇది ఒంటరి వ్యక్తి చేసినటువంటి దుశ్చర్య, పెద్ద కుట్రకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు అని ట్రంప్ అన్నారు. ఈ దాడికి అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. ఘటన అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి ట్రంప్ భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమం జరిగిన హోటల్లో అంతగా సురక్షితమైన ప్రదేశం కాదంటూ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి కీలక కార్యక్రమాలకు మరింత భద్రత కలిగించాల్సినటువంటి ప్రదేశం, అలాంటి అవసరం ఉంది అని ట్రంప్ అన్నారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుడు అలెన్ కాల్పుల ఘటనకు ముందు తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖను దర్యాప్తు అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒక పీడోఫైల్, రేపిస్ట్, దేశద్రోహిని అంగీకరించేదే లేదు అంటూ అలెన్ ఆ లేఖలో పేర్కొన్నట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అతడు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తి అని ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. అలాగే కాల్పులు జరిగిన సమయంలో తాను భయపడలేదని కూడా చెప్పారు. కుటుంబ సభ్యులకు అలెన్ లేఖ రాశారు. ఆ రాసిన లేఖలో ఒక పీడోఫైల్, రేపిస్ట్, దేశద్రోహి తన నేరాలతో అమెరికాకు మసిపూయడాన్ని ఎంత మాత్రం అంగీకరించబోను అన్నాడు. ఈ స్థాయి అసమర్థత, పిచ్చితనం అమెరికాకు మళ్లీ సమర్థవంతమైన నాయకత్వం వచ్చే నాటికి ఈ పరిస్థితులు సరిదిద్దబడతాయని ఆశిస్తున్నట్టుగా నిందితుడు అన్నాడు. విందు జరిగిన వేదిక వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్ల గురించి కూడా లేఖలో ప్రస్తావించాడు అలెన్. భద్రతా సిబ్బంది ప్రధానంగా నిరసనకారులను అదుపు చేయడం, అతిథులపైన దృష్టి సారించినట్లుగా రాశాడు. అందువల్ల ఎవరికి అనుమానం రాకుండా ఆయుధాలతో హోటల్ లోపలికి ప్రవేశించగలిగినట్టుగా నిందితుడు అలెన్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే అలెన్ రాసినటువంటి ఆ లేఖలో ఎక్కడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు ప్రస్తావించలేదు. కానీ తన లక్ష్యం మాత్రం ప్రభుత్వ ఉన్నతాధికారులని తెలిపాడు. FBI డైరెక్టర్ కాష్ పటేల్ మాత్రమే మినహాయించినట్టుగా సమాచారం. FBI డైరెక్టర్ కాష్ పటేల్ ను మాత్రమే మినహాయించినట్లుగా సమాచారం. సాయుధుడు ట్రంప్ తో పాటు అనేక మంది ఉన్నతాధికారులను చంపాలని పథకం వేసినట్టుగా శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ చెప్పారు. అయితే ట్రంప్ మాత్రం తాను అలాంటి అభియోగాలున్నటువంటి వ్యక్తిని కాదు అంటున్నాడు. ట్రంప్ దాడికి ముందు నిందితుడు తన కుటుంబ సభ్యులకు పంపిన మేనిఫెస్టోలో ట్రంప్ పేరు ప్రస్తావించాడని ప్రశ్నిస్తే ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తాను ఎవరిపై అత్యాచారం చేయలేదని అన్నారు. నిందితుడు కోల్ థామస్ అలెన్ కు తీవ్రవాద భావజాలం ఉండటమే కాకుండా అతడు క్రైస్తవ వ్యతిరేకి, మానసిక దివ్యాంగుడని మండిపడ్డారు. నిందితుడి లేఖలో పేర్కొన్నట్లుగా తాను రేపిస్ట్ కాదని, ఎవరిపై అత్యాచారం చేయలేదు అని చెప్పారు.
తాను బాలల పట్ల లైంగిక ఆకర్షణ ఉన్న పీడోఫైల్ ను కాదని కూడా చెప్పారు. ఓ మానసిక రోగి రాసిన చెత్త విషయాలను ప్రజలకు అవసరం లేదని ట్రంప్ అన్నారు. అలాగే మీడియాపై కూడా తీవ్రంగా స్పందించారు. మీరంతా చెడ్డవాళ్లు, అలాంటి మతిస్థితం లేని వ్యక్తి రాసినటువంటి విషయాలు చదవకూడదు అంటూ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అయితే కాల్పులు జరిగినటువంటి సమయంలో తాను భయపడలేదు అంటూ ట్రంప్ అన్నారు. ఏం జరుగుతుందో స్వయంగా చూడాలనిపించిందని కూడా ట్రంప్ చెప్పారు. జీవితం ఎలా ఉంటుందో తనకు తెలుసని, మనమంతా ఒక పిచ్చి ప్రపంచంలో జీవిస్తున్నామని ట్రంప్ అన్నారు. కాల్పులు జరిపినప్పుడు అక్కడి పరిస్థితులు గందరగోళంగా మారాయని, సీక్రెట్ సర్వీస్ అధికారులు తనను వెంటనే బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ తాను పరిస్థితిని చూడాలనే ఆసక్తితో కొంత ఆలస్యం చేశానని ట్రంప్ అన్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితి సాధారణం కాదని అర్థమైందని వివరించారు. అలాగే అధికారులు పలుమార్లు నేలపై పడుకోమని చెప్పడంతో తాను కూడా వంగినట్లుగా చెప్పారు. ఇక న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం అలెన్ తన మేనిఫెస్టోలో ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరినీ వరుస క్రమంలో హిట్ లిస్ట్ లో చేరారు. అయితే ఆశ్చర్యకరంగా FBI డైరెక్టర్ కాష్ పటేల్ పేరును మాత్రం మినహాయించారు. ప్రభుత్వ అధికారులందరూ అంటే కాష్ పటేల్ మినహా నా లక్ష్యాలే, పదవుల హోదా ప్రకారం వారిని వరుసగా అందరినీ అంతం చేస్తాను అని అతడు ఆ పత్రంలో రాసుకున్నాడు. కాష్ పటేల్ ను అతడు ఎందుకు వదిలేశాడు అనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ నెలకొంది. అయితే ఇది క్రైస్తవ ధర్మం కాదు అంటూ ఒక దారుణమైనటువంటి జస్టిఫికేషన్ కూడా అలెన్ తన లేఖలో పేర్కొన్నారు. తాను ఎందుకు తుపాకీ పట్టుకున్నాడో వివరిస్తూ అలెన్ కొన్ని వితండ వాదనలు కూడా చేశారు. వేరే ఎవరైనా పీడించబడుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం క్రైస్తవ ధర్మం కాదు, అది నేరస్తులకు సహకరించడమే అవుతుంది అన్నాడు. ఈ ప్రభుత్వంలోని నేరస్తుల వల్ల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నానని అలెన్ తన రాతల్లో చెప్పుకొచ్చారు. ఇక FBI డైరెక్టర్ కశ్యప్ ప్రమోద్ పటేల్, క్వాష్ పటేల్ గా ఆయన పిలుస్తుంటారు. ట్రంప్ ప్రభుత్వంలోని టాప్ ర్యాంక్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరి పేర్లను అలెన్ ఆ మెసేజ్ లో రాసుకున్నాడు. కానీ కాష్ పటేల్ పేరు మాత్రం రాయలేదు. అలెన్ తన లిస్ట్ లో రాసుకున్న వారందరినీ కాల్చి చంపడానికి నిశ్చయించుకున్నాడు. కానీ కాష్ పటేల్ పేరు ఎందుకు రాయలేదన్నది మిస్టరీగా మిగిలిపోయింది. నిందితుడు తన కుటుంబానికి పంపిన మెసేజ్ లో ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసం నేను స్లగ్స్ అంటే గన్స్ కి బదులుగా బక్షాట్ అనే దాన్ని ఉపయోగిస్తున్నాను. ఒకవేళ తప్పనిసరి అయితే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తుల వద్దకు చేరుకోవడానికి, ఇక్కడ ఉన్న మెజారిటీ ప్రజలను దాటుకుంటూ వెళ్ళడానికైనా నేను వెనకాడను. కానీ పరిస్థితి అంతవరకు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అలెన్ రాసుకున్నాడు. అయితే దాడికి ముందు అలెన్ ఒక యాంటీ ట్రంప్ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. దాడికి పాల్పడడానికి కేవలం 10 నిమిషాల ముందు అలెన్ తన కుటుంబ సభ్యులకు ట్రంప్ వ్యతిరేక భావజాలంతో కూడిన ఒక మేనిఫెస్టోని పంపినట్లుగా దర్యాప్తులో తేలింది. ఆ పత్రంలో తనను తాను కోల్డ్ ఫోర్స్ ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్ గా అభివర్ణించుకున్నారు. ట్రంప్ పరిపాలనలో ఉన్నటువంటి ఉన్నతాధికారులే తన లక్ష్యంగా వారి ర్యాంకుల ప్రకారం ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అయితే కాష్ పటేల్ ను ఎందుకు మినహాయించారు అనేదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అయింది. ఒక దేశద్రోహి, రేపిస్ట్ ఇచ్చే ప్రసంగానికి హాజరైన చాలా మంది కూడా ఈ నేరంలో భాగస్వాములే. అవసరమైతే లక్ష్యాలను చేరుకోవడానికి అందరినీ దాటుకొని వెళ్తాను అనేటువంటి ఆ మాట ఇతరుల అణచివేతకు గురవుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కూడా నేరంలో భాగస్వామ్యం కావడమే అంటూ అలెన్ తన చర్యను సమర్థించుకున్నట్టుగా ఆ లేఖలో కనిపిస్తోంది. అయితే ఇక్కడ భద్రతా వైఫల్యంపై కూడా విమర్శలు వస్తున్నాయి. హోటల్ భద్రతపై అలెన్ తీవ్ర విమర్శలు చేశాడు. తాను పలు ఆయుధాలతో హోటల్లోకి నడుచుకుంటూ వెళ్లినా ఎవరూ అనుమానించలేదు, ప్రశ్నించలేదు అని అలెన్ అన్నారు. ఆ ఈవెంట్ జరుగుతున్న రోజు వచ్చే వారిపై కాకుండా ముందు రోజు చెక్కిన్ అయిన వారిని గమనించనే లేదు. ఈ స్థాయి నిర్లక్ష్యం నమ్మశక్యంగా లేదు. ఒకవేళ నేనే ఇరాన్ ఏజెంట్ అయ్యుంటే పరిస్థితి ఏంటి అంటూ తన కుటుంబ సభ్యులకు రాసినటువంటి లేఖలో ఆయన క్వశ్చన్ చేశారు. ఇక అలెన్ సోదరుడు ఈ మేనిఫెస్టోని అందుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. అలెన్ కు రాజకీయంగా తీవ్రమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయని, ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఏదైనా చేయాలని తరచూ అలెన్ అనేవాడని అతని సోదరి అధికారులకు తెలిపింది. ఈ ఘటనతో వాషింగ్టన్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యాక్చువల్ గా ఈ ఈవెంట్ ఏంటి? గత 100 ఏళ్లలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయని విధంగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్ కు ఒక్కసారి కూడా హాజరు కాలేదు. కానీ ఈ ఏడాది మీడియాపై తనకున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కి వ్యతిరేకతను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టుగా అనలిస్టులు చెప్తున్నారు. శనివారం రాత్రి తాను ఉండబోయేంత కఠినంగా మరెప్పుడైనా ఉండగలనో లేదో అంటూ ట్రంప్ అన్నారనేటువంటి మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టుగా న్యూయార్క్
రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టుగా న్యూయార్క్ టైమ్స్ సర్వేలో వెల్లడైంది. ఆ సమయంలోనే నేర్డ్ ప్రోమ్ అని పిలిచే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం రద్దయింది. సర్వేలో పాల్గొన్న 58% మంది అమెరికన్లను అధ్యక్షుడు పనితీరును వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, గ్యాస్ ధరలపై ఇరాన్ యుద్ధం ప్రభావమే వ్యతిరేకతకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక తన రెండో పదవి కాలం అంతటా మీడియాతో కొనసాగిస్తున్న శత్రుత్వాన్ని మోస్తూనే హిల్టన్లోకి ట్రంప్ ప్రవేశించారు. వ్యక్తిగత రిపోర్టర్లను దూషించడం, న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది అసోసియేటెడ్ ప్రెస్ వంటి మీడియా సంస్థలపై కోర్టులో వ్యాజ్యాలు, పెంటగాన్ వార్తలను మీడియాకు పరిమితం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు ట్రంప్. గత అధ్యక్షులు సాధారణంగా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ మధ్యలో వ్యక్తిగత జర్నలిస్టులపై వ్యంగ్యమైన విమర్శలు చేసేవారు. కాకుంటే ట్రంప్ వారికి వ్యతిరేకంగా విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. 2011-2015లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్లో ట్రంప్ ప్రత్యక్ష సాక్షిగా కూడా ఉన్నారు. 2011లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా న్యూయార్క్ రియల్ ఎస్టేట్ డెవలపర్పై జోకులు వేస్తుంటే ట్రంప్ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్నారు. ఒకవేళ ప్రస్తుతం కార్యక్రమం సజావుగా సాగి ఉంటే ట్రంప్కు ఇబ్బంది కలిగించే ప్రధాన ఘట్టం అవార్డుల ప్రధానోత్సవం అయ్యేది. ఎందుకంటే లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ఆయనకున్న సంబంధాలపై వచ్చిన కథనాలకు అవార్డులు దక్కే అవకాశం ఎక్కువగా ఉందని వార్తలు వినిపించాయి. బట్ అలెన్ రాసినటువంటి ఆ లేఖ ఆధారంగా అలెన్ సోదరుడు పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారంతో పెద్ద ప్రమాదం తప్పింది అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. అలెన్ వెనకాల ఎవరున్నారు? అలెన్ మాత్రం ఒంటరిగా ఒక లోన్ వుల్ఫ్ లాగానే ప్రమాదకరమైనటువంటి చర్య చేసే ప్రయత్నం చేశాడా? ఇప్పుడే దర్యాప్తు సంస్థలు అయితే దీని మీద ఫోకస్ చేశాయి. ప్రస్తుతానికి అలెన్ అయితే హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన నుంచి సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.